సూపరింటెండెంట్ సార్ లేరు, ఆయన కానీ ఫ్యాన్ నడుతుంది, ఏసీ నడుతుంది, రూమ్ తీసుకుంటుంది. కానీ డాక్టర్ మాత్రం 11 బాగానే ఇక్కడ వచ్చి ప్రజలకు సంబంధించినటువంటి రోగుల పరిస్థితి కూడా చూసుకునే అబ్జర్వేషన్ చేసేటువంటి పరిస్థితి జరుగుతుంటే ఈ సర్కార్ దవాఖానా ఎవరి కోసం అది ఎవరి బాగు కోసం చేస్తున్నారు? గవర్నమెంట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంత కష్టపడుతున్నారు? సర్కార్ దవాఖానలో ప్రజలకు ప్రజా వైద్యం అందాలని ప్రజాపాలనలో వాళ్ళు నిర్విరామంగా పనిచేస్తున్నారు. ఇక్కడ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు అయితే రోజు కనీసం 18 గంటలు పనిచేస్తున్నారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారు? అంత కష్టపడితే కూడా సర్కార్ దవాఖాన డాక్టర్ ఉండరు. సర్కార్ దవాఖాన ఇలాంటి నిరుపయోగం కరెంటు ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది కావచ్చు, కానీ ఎంత ప్రజా ఆదాయం నష్టం జరుగుతుంది ఒకసారి ఆలోచించండి.